సుహాన్ ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు మనం? టెంపుల్ తర్వాత రిసార్ట్కి వెళ్తున్నాం. ఆన్ ది వే టు రిసార్ట్. కార్ పార్కింగ్ బయటే పెట్టుకోవాలి అండ్ రిసెప్షన్ ఇస్ వెరీ నియర్ టు గేట్. హియర్ ఇస్ ద గేట్. దిస్ ఇస్ ద ఎంట్రన్స్ గేట్ అండ్ దిస్ ఇస్ అవర్ కార్ అండ్ దిస్ ఇస్ ద రిసెప్షన్. సో చూడాలి రూమ్స్ ఎంత దూరంలో ఉన్నాయో, బట్ ఇట్స్ వెరీ గ్రీనరీ. చాలా చాలా బాగుంది. బాగుంది. రిసెప్షన్ నుంచి మన రూమ్ వరకు ఇలా తీసుకెళ్తారు ఈ ట్రావెల్లో. సుహాన్ ఎక్కడికి వచ్చాం? ఫుల్ ఆఫ్ గ్రీనరీ ఉందండి. చాలా చాలా బాగుంది. రూమ్స్ ఎలా ఉంటాయో సుహాన్. బాయ్ బాయ్ సుహాన్. నైస్. ఎప్పుడు ఫుల్ ఆఫ్ టెన్షన్స్, ఆఫీస్ టెన్షన్స్, కానీ ఇంట్లో ఉంటే ఇంట్లో టెన్షన్స్, పనులు అలా అలా ఉంటున్నాయి. అట్లీస్ట్ యానివర్సరీ రోజైనా బాగా ఎంజాయ్ చేద్దాము అని వీ బుక్డ్ ఏ రిసార్ట్. సో ఇదన్నమాట. సో టుడే వి కేమ్ ఇట్. చెక్ ఇన్ టైం 12:30. సేమ్ చెక్అవుట్ టైం బి 12 PM నెక్స్ట్ డే. సో సాటర్డే సండే ప్లాన్ చేసుకుంటే చాలా మంది ఉంటారు, నాకు అలా ఇష్టం ఉండదు. సో అందుకే మేము యానివర్సరీ కూడా ఫ్రైడే రోజు వచ్చింది. సో ఫ్రైడే సాటర్డే ఫిక్స్ చేసుకున్నాం అనమాట. బాగా ఎండగా ఉంది, బట్ స్టిల్ గ్రీనరీ ఉంది కాబట్టి ఇట్స్ ఓకే. రూమ్స్ ఇలా ఉంటున్నాయి అనుకుంటా. దీస్ ఆర్ ద రూమ్స్. ఐ థింక్ మన రూమ్ ఏది? ఓకే ఓకే. ఇదేనా? ఇదేనండి. ఓకే, దిస్ ఈజ్ అవర్ రూమ్. అది స్పా. ఓకే. కాకపోతే మీకు డిస్కౌంట్ ఉంటుంది. చాలా బాగుంది. రూమ్ చూద్దాం ఎలా ఉంటుందో. ఓకే సుహాన్, ఒక్క నిమిషం. వావ్,
దట్స్ నైస్. ఓకే, ఇక్కడ 4 ఉన్నాయా రూమ్స్? ఇక్కడ 3 రూమ్స్ సార్. 3 రూమ్స్. సార్ ఫ్రిడ్జ్ ఉంది సార్, వాటర్ ఫ్రిడ్జ్లో. ఓహో, ఫ్రిడ్జ్ ఉందా? ఓకే, థ్యాంక్స్. సమ్మర్లో అదే అవసరం. ఎస్. కెటిల్ మేడం, టీ పౌడర్, కాఫీ పౌడర్, మిల్క్ పౌడర్, షుగర్ పౌడర్. ఓకే. ఏసీ ఆన్ చేసావా? 2 minutes మేడం. యా. ఏనా మెనూ ఉందా అండి ఇక్కడ? మేడం ఉంది మేడం, ఇక్కడ మెనూ ఉంది మేడం. Okay. మీరు 515కి కాల్ చేస్తే రెస్టారెంట్ రూమ్ సర్వీస్ కూడా అవైలబుల్ మేడం. ఓకే. సుహాన్, సుహాన్, 515 సుహాన్. సార్ మీకు ఎక్స్ట్రా టవల్స్ అలా ఏమైనా కావాలంటే ఆఫీస్కి కాల్ చేయండి సార్. వాష్రూమ్ చూద్దాం నేను మేడం. కాల్ చేస్తే టవల్స్ ఎక్స్ట్రా ఏమన్నా Yeah. పంపిస్తాం సార్. హౌస్ కీపింగ్ కూడా టవల్స్. వాష్రూమ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. సార్ వచ్చేటప్పుడు కంపల్సరీ క్యారీ చేయాలి సార్, లేకుంటే రూమ్ లాక్ అయ్యేది. వైఫై పాస్వర్డ్ ఇస్తాను. చాలా నీట్గా ఉంది. ఏ క్యాపిటల్ సార్? ఏఆర్ఏ ఏ క్యాంపెయిన్? ఓన్లీ ఏ క్యాపిటల్ ఆర్ఏ ఎన్వైఏ. కానీ మన ఊళ్ళో వచ్చే సిటీలో కూడా వస్తుంది. ఇక్కడ కూడా టీఎస్ వస్తాయి సార్. ఇదంతా టీఎస్ వస్తాయి కదా. ఓ, ఇక్కడ అనిమల్స్ వస్తాయా? డిఎస్ వస్తాయి. డీర్స్, పికాక్స్ వస్తాయట. బాల్కనీ చాలా బాగుంది. ఈవినింగ్ చాలా బాగుంటుంది. మీరు ఈవినింగ్ డిన్నర్ తెప్పించుకొని కూడా ఇక్కడ చేసుకోవచ్చు. వావ్, ఓకే, సూపర్. వీడికి తినిపించుకుంటూ చేయొచ్చు కదా. సుహాన్, ఇదేంటి చూసావా నాన్న? మొత్తం గ్రీనరీ చాలా బాగుంది. నేను అనుకున్నట్టే ఉంది, గ్రీనరీ ఉండాలి ఎండాకాలం కాబట్టి. సో చల్ల గాలి వస్తుంది, ఈవినింగ్ అయితే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అని. స్విమ్మింగ్ పూల్ ఉంది, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ కూడా ఉన్నాయట. ఐ విల్ టేక్ దట్ వీడియో ఆల్సో. దిస్ ఇస్ బాల్కనీ. సుహాన్ ఏం చేస్తాడు? సుహాన్ ఆడుకుంటుండు. సుహాన్, సే హాయ్. సుహాన్, సే హాయ్. హాయ్ చెప్పు మెల్లగా చేయాలి. కనయ్య, హాయ్ చెప్పినానా? చూడరా, ఆడ ఎంజాయ్ చేస్తా. బాల్ కావాలేమో వాడికి. ఓకే, ఇక్కడ బాల్ ఉంది. ఇగో బాల్ తీసుకో. ఇగో సుహాన్. ఓ, బాల్ కావాలా? నేను మిడిల్లో పోలేను, నేను రాను. అందుకే అంత గట్టిగా ఎసరకూడదు. ఆ, నోట్లోకి నీళ్ళు వెళ్తాయి, అది మెల్లగా ఆడుకోవాలి. ఓకేనా? ఇట్లా కైలో అని ఆడాలి. బాల్ కావాలా? బాల్ ఇయ్యట. సరే, ఇగో నాన్న. సుహాన్, ఇగో బాల్ తీసుకో. బాలే ఏచి నోట్లో పెట్టుకోడు. అయ్యా పప్ప వేసాడు. అన్ని నోట్లో ఇంకా గందా బచ్చా గలీజ్ ఇవే.
ఎత్తుకొస్తున్నారా? వెళ్ళండి ఇలా. నోట్లోకి వెళ్ళిపోతే అలా చేయకూడదు, మెల్లగా చేయాలి. ఉండండి ఇక్కడ కాసేపు. సో ఈవినింగ్ అయింది కాబట్టి ఇప్పుడు ఆఫ్టర్నూన్ స్విమ్మింగ్ పూల్లో ఆడుకున్నాం బాగా. ఇప్పుడు స్పా అండ్ అవుట్డోర్ ఇండోర్ యాక్టివిటీస్ ఉన్నాయట, సో చూడ్డానికి వెళ్తున్నాం. సో లెట్స్ గో. మా బుడ్డోడు పడుకున్నాడు, చూపిస్తాను. నా గొంతు పట్టేసింది. హరి ఉండు. ఇది స్పా. ఇది స్పా. మా బుడ్డోడు ఏది? బుడ్డోని చూపించు. బుడ్డోడు పడుచున్నాడు. చలో స్పా చూద్దాం. అది మా రూమ్. ఇంత బాగుందో గ్రీన్ టీ. అడుగు ఇండోర్ ఇక్కడ. ఇది స్విమ్మింగ్ పూల్ కదా, ఇది స్విమ్మింగ్ పూల్. ఎక్కడమ్మా? పదా. వ్యూ పాయింట్. చాలా బాగుంది. అబ్బా ఇదంతా ఫారెస్టా? ఇంత ఫారెస్ట్ నీళ్ళు అన్నీ ఉంటాయి. ఓకే. అదేదో లేక్ ఉంది కదా అక్కడ. ఇండోర్ గేమ్స్ వే. ఓకే, ఎవరు లేరే? మనకి దీంట్లో ఏమొచ్చు? క్యారమ్స్ తప్పేరా కదా.
ఇదంతా ఇండోర్ యాక్టివిటీస్ బ్యాక్ సైడ్. మొత్తం గ్రీన్. ఇప్పుడు అవుట్డోర్ యాక్టివిటీస్ దగ్గరికి వెళ్తున్నాం. వాట్ ఈస్ దాట్? ఈవినింగ్ కా హరి? అది ఏదైనా ఫంక్షన్ ఉందా? ఓకే, ఏదైనా ఫంక్షన్ ఉన్నట్టుంది. ఇదైతే అవుట్డోర్ యాక్టివిటీస్ ఇటు సైడ్ ఉన్నాయి, అది ఫంక్షన్. ఈ కాటేజెస్ కదా మనం చూసింది. ఇదేంటన్నారు? ఓకే, ఇవి తక్కువ రేటా? ఇక్కడ ఏదో ఫంక్షన్ జరుగుతున్నట్టుంది. ఇది అవుట్డోర్ యాక్టివిటీస్. ఇక్కడ ఏదో బఫెల్లోది ఉంటుంది కదరా, అది లేదా? వీడు ఎగురుతాడా? ట్రాంపోలిన్, బంగీ జంప్. ఇది ఒకటి ఉంది, ఇన్ డీటెయిల్గా చూపిద్దాం. ఇదొకటి, వీటి నేమ్స్ తెలీదు, బట్ యూ కెన్ సీ హియర్ ది టెంపుల్. దీని మీద ఎగురుతాడు రా వాడు, హరి. సరే, అక్కడ చిన్నపిల్లలు ఉన్నాయిదా. ఇదొకటి. నెక్స్ట్ ఒకసారి మీకు అంతా చూపిస్తాను. మేము ఫ్రైడే వచ్చాం కాబట్టి ఇంత ఖాళీగా ఉంది. అదే సాటర్డే సండే అయితే అబ్బో ఫుల్ జనాలు ఉంటారు. ఇక్కడ ఈ కాటేజ్ అన్నా తీసుకొని ఇట్స్ గుడ్, చాలా చాలా బాగున్నాయి. సో ఉయ్యాలు ఊగుదామా? ఇది చిన్నపిల్లలకి జారుడు బండ. పక్క ఓహో, ఇది అవుట్డోర్ యాక్టివిటీస్ పక్కనే ఉన్నాయి. ఇది ఎంట్రన్స్ కదా? ఓకే, ఇది ఎంట్రన్స్, దీని పక్కనే ఇగో ఇది రిసెప్షన్ అండ్ ఇది అవుట్డోర్ యాక్టివిటీస్ పక్కనే. హాయ్ సుహాన్, పట్టుకో. సో ఇదన్నమాట అవుట్డోర్ యాక్టివిటీస్. సుహాన్ ఎక్కడికి వెళ్తున్నాడు? చిన్నగా అది దాంట్లో కూర్చోబెట్టు, ఆడతాడట. సుహాన్ ది రెస్టారెంట్, Bayleaf AC restaurant, Outback non-AC restaurant, restrooms. Suhan, peacocks చూస్తాడా? restrooms.
లోపలికి ఇలా వెళ్ళాలి, రెస్టారెంట్ లోపలికి. ఇది రెస్టారెంట్ బయట. ఓకే, ఇది ఫారెస్ట్, ఇదంతా ఫారెస్ట్. సుహాన్ ఎక్కడికి వెళ్తున్నావు? అమ్మో పురుగు నాన్న, ఇటు చూడు. సుహాన్ అమ్మో వద్దు. ఇది నాన్ ఏసీ రెస్టారెంట్, దీని పక్కనే ఏసీ రెస్టారెంట్ ఉంది. ఇది ఏసీ రెస్టారెంట్. ఏసీ రెస్టారెంట్, సో సింపుల్. సో ఇదన్నమాట రెస్టారెంట్. ఏసీ కంటే నాన్ ఏసీ బాగుంది రెస్టారెంట్. చలో ఓ మై గాడ్, చిన్న జింక పెద్ద జింక. నైస్ నా సుహాన్? అమ్మో కూర్చో. సుహాన్ అక్కడ అటు వెళ్ళి చూడు, అటు చిన్న జింక. అమ్మో ఇక్కడ పాము పొట్ట కూడా ఉంది. ఇది చిన్నది గుడ్డి. అదంతా ఫారెస్ట్, సో అందుకని వస్తున్నాయి. ఇదంతా చిన్న రెస్టారెంట్, నాన్ ఏసీ రెస్టారెంట్. సో మేము వెళ్ళింది అరణ్య రిసార్ట్, మీరు చూసే ఉంటారు వీడియోస్లో. సో నేను ఇప్పుడు అరణ్య రిసార్ట్ రివ్యూ చెప్దామని వచ్చాను. సో ఏంటి అంటే ఇట్స్ వెరీ వెరీ గుడ్, చాలా బాగుంది. మీరు చూసే ఉంటారు, మొత్తం ఫుల్ ఆఫ్ గ్రీనరీ, చాలా గ్రీనరీ ఉంది. అండ్ సమ్మర్లో ఐ థింక్ దిస్ ద బెస్ట్ రిసార్ట్ టు విజిట్. చాలా బాగుంది. అండ్ ఎంట్రీ అయిన వెంటనే మొత్తం గ్రీనరీ ఉంది. అండ్ నెక్స్ట్ ఎప్పుడైతే మనం రూమ్కి వెళ్తామో మీరు చూసే ఉంటారు, రూమ్ చాలా బాగుంది, చాలా పెద్దది, పిల్లలతో వెళ్ళొచ్చు. సో ఇక్కడ ఏంటి అంటే మనకి రూమ్లో కూడా సోప్స్ ఇస్తారు అండ్ చిన్న ఫ్రిడ్జ్ ఉంది. సో మనం ఏదైనా తెచ్చుకుంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, చిన్న ఫ్రిడ్జ్ ఉంది. సో అండ్ టిష్యూ పేపర్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. టీ, కాఫీ పొడిస్, పాల పొడి ఇలాంటి చిన్న ఉంటాయి కదా ప్యాకెట్స్, అవి కూడా ఉన్నాయి. హాట్ వాటర్ ఉంది బేబీస్ కోసం. సో కెటిల్ ఉందన్నమాట. సో మనం వాటర్ని హీట్ చేసుకోవచ్చు. అండ్ మనకి 2 బిగ్ వాటర్ బాటిల్స్ ఫ్రీగా ఇస్తున్నారు. సో ఐ మీన్ కాంప్లిమెంటరీ.
ఇంకా టవల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. బెడ్ ఈజ్ వెరీ గుడ్, ఏసీ ఉంది, ఫుల్ చాలా బాగుంది. అండ్ మనకి బయటికి బాల్కనీలోకి విండోస్ ఇచ్చారు, చాలా చాలా బాగుంది. అదైతే బాత్రూమ్ కూడా చాలా బాగుంది, నీట్గా ఉంది. అండ్ వాటర్ ఈజ్ వెరీ గుడ్. ఇలా చూసుకుంటే రూమ్లో అయితే అన్నీ బాగున్నాయి. వెన్ కమ్స్ టు ద బ్రేక్ఫాస్ట్ ఫ్రీ ఉంది, ఇంక్లూడెడ్ అనమాట. సో నెక్స్ట్ ఫుడ్, లంచ్ అండ్ డిన్నర్ మనమే మనీ పెట్టుకోవాలి. సో యాక్చువల్గా మాకు రూమ్ కాస్ట్ ఏమైంది అంటే విత్ జిఎస్టీ అన్నీ కలిపేసి 5,000 చేంజ్ అయింది. సో మేము వెళ్ళింది ఫ్రైడే, 1 నైట్ కోసం బుక్ చేసుకున్నాం. ఫ్రైడే 12:30కి చెక్ ఇన్ టైం అండ్ చెక్అవుట్ టైం ఇస్ 12. సో మేము ఫ్రైడే రోజు 11:30 కల్లా బయలుదేరాం, 12:30కి అక్కడ ఉన్నాము. నెక్స్ట్ డే 12 కల్లా చెక్అవుట్ అయిపోయాం. సో మాకు 5,000 చేంజ్ పడింది రిసార్ట్కి. అండ్ నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ ఫ్రీ. అండ్ లంచ్కి డిన్నర్కి మేము 1 డే మొత్తానికి మాకు 1,300 బిల్ అయింది. అండ్ ఫుడ్ ఈజ్ వెరీ గుడ్, రీజనబుల్గా ఉంది, చాలా బాగున్నాయి. రేట్స్ కూడా రీజనబుల్గానే ఉంది. క్వాంటిటీ అయితే బాగుంది, మా ఇద్దరికి సరిపడా వచ్చింది. సో వీ లవ్డ్ ఇట్. బ్రేక్ఫాస్ట్ అయితే బుఫే పెట్టారు, చాలా చాలా బాగుంది. నెక్స్ట్ డేకి ఫ్రీగా ఇస్తారు కదా, ఇంక్లూడెడ్ కదా. సో అది చాలా చాలా బాగుంది. స్విమ్మింగ్ పూల్ ఉంది, ఇండోర్ అండ్ అవుట్డోర్, మీరు చూసే ఉంటారు వీడియోలో. సో చాలా బాగున్నాయి అన్నమాట గేమ్స్ ఇంకా. సో పిల్లలతో వెళ్తే మాత్రం బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ 1 డేకి అయితే ఫుల్, 2 డేస్కి మేబీ బోర్ అవుతామేమో, కానీ 1 డే ఇస్ ఎనఫ్. మొత్తం చిన్న ప్లేసే, మరి ఎంతో పెద్ద ప్లేస్లో కట్టలేదు, చిన్న ప్లేస్లే. 22 కాటేజెస్ ఉంటాయి అంతే. సో అంతా తిరిగి మనం ఆల్మోస్ట్ 1 అవర్లో చూసేయచ్చు. అండ్ లెగ్స్ పెయిన్ ఏం రావు, అంత దూరం ఏం లేవు, అన్నీ దగ్గరలోనే ఉంటాయి మన రూమ్కి. సో చాలా బాగుందన్నమాట, విజిట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకేం చెప్పాలి, ఇంకేం డీటెయిల్స్ ఉంటాయి. జాగ్రత్త అండి, అది ఫారెస్ట్ అనమాట. మన రిసార్ట్ రోడ్డుకుంటే వెనక సైడ్ ఫారెస్ట్ ఉంది, ఫెన్సింగ్ అంతా వేశారు, బట్ స్టిల్ చాలా జాగ్రత్త. జింకలు ఉన్నాయి. యాక్చువల్గా మేము మార్నింగ్ వెళ్ళిన రోజు మధ్యాహ్నం స్విమ్మింగ్ పూల్కి వెళ్ళాము, బాగా ఎంజాయ్ చేసాము అక్కడ బేబీతో. సో నెక్స్ట్ డే మార్నింగ్ స్విమ్మింగ్ పూల్కి వెళ్ళాము బేబీకి తినబెడదామనేసి. అక్కడ స్విమ్మింగ్ పూల్ వాడికి బాగా నచ్చిందని సో వెళ్ళినాము. అక్కడ పాము చూసామన్నమాట. అంటే స్విమ్మింగ్ పూల్కి కొంచెం దూరంలో, ఆల్మోస్ట్ ఒక 100 మీటర్స్ దూరం, 50 మీటర్స్ దూరంలో పాము ఉంది. సో ఐ వాజ్ సో స్కేర్డ్, నాకు చాలా చాలా భయం పాములు అంటే. సో పాము ఉంది, బట్ జాగ్రత్తగా ఉండండి, చూసుకోండి. రిసార్ట్ లోపలికైతే రావు, బట్ బయట ఉంటున్నాయి. సో అట్ సైడ్ అనమాట, రిసార్ట్కి బ్యాక్ సైడ్. సో స్విమ్మింగ్ పూల్ అటాచ్డ్ ఉంది కాబట్టి మేబీ అలా కనపడింది మాకు. సో అదైతే జుప్ 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 నన్ను పోతుంది అంతే. అండ్ చిన్న చిన్న పురుగులు ఉంటాయి. సో బీ కేర్ఫుల్ వెన్ యూ ఆర్ గోయింగ్ విత్ యువర్ కిడ్స్ అంతే. ఇంకా మిగతావి ఎంత ఫైన్. జింకలు ఉన్నాయి, లైవ్లో మీరు ఈ వీడియోలో చూసే ఉంటారు, జింకలు ఉన్నాయి. మేము జింకల్ వీడియో కూడా తీశాను నేను. సో చాలా బాగుంది. నాకు తెలిసి 5 out of రేటింగ్ ఈజ్ 4.8 నేను ఇవ్వగలుగుతాను. ఇట్స్ వెరీ వెరీ గుడ్, నీట్ అండ్ క్లీన్, చాలా బాగుంది. సో వాళ్ళు ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటున్నారు ఎలా ఉంది ఏంటి అని. నాకు తెలిసి అంతా ఫైన్. మేమైతే హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా తిరిగి వచ్చామన్నమాట. సో అంత బాగుంది. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే ప్లీజ్ విజిట్ ఇట్. ఇట్స్ వెరీ వెరీ గుడ్. నేను ఇప్పుడు వెళ్ళాను కదా, నేను ఎలా ఉందో అలానే వీడియోస్ తీసాను అనమాట. సో అక్కడ ఏం నెగిటివ్ అయితే ఏమీ లేదు, ఎవ్రీథింగ్ వాజ్ ఇన్ పాజిటివ్ వే. సో ఇది నా రివ్యూ. సో మీరు కూడా మీ ఫ్యామిలీతో విజిట్ చేయండి. చలో మరి. అండ్ ఎవరైతే న్యూ యూజరో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సుమా ద బిజీ మామ్ ద ఛానల్ నేమ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.